గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల పనుల పర్యవేక్షణకు 2 ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ఐఏఎస్ అధికారుల వీరపాండ్యన్ను ప్రత్యేక అధికారిగా, వి విజయరామరాజును అదనపు ప్రత్యేక అధికారిగా నియమించారు. పనుల ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళిక, ఇతర అంశాల పర్యవేక్షణ చేపడతారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. పుష్కర ఏర్పాట్లకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. ఏప్రిల్ నెల నుండే భూభారతి చట్టం అమల్లోకి వస్తోంది. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శాసనసభలో రెవెన్యూ పద్దుపై జరిగిన చర్చకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిన ధరణిని తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలుపుతామని తమ నాయకులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ధరణిని రద్దు చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. 3 నెలల్లోనే విధి విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. చట్టాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటనలో ఒక కాలేజ్ ప్రోగ్రాంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఆమె వివరించారు. వివాహం జరిగినప్పటి నుండి ఆయన రాజకీయాల్లో ఉన్నారని, పెళ్లైన తర్వాత కూడా ఆయనకు కుటుంబం రెండో ప్రాధాన్యతగా ఉండేదని ఆమె అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే తాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రజల సంతోషమే తమ ఆనందమని ఆమె అన్నారు. చంద్రబాబు తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకుంటారని భువనేశ్వరి అన్నారు. ఆయనకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష ఉండదని, ఆ రోజు జరిగిన సంఘటనలను ఆ రోజే మర్చిపోయి రేపటి గురించి ఆలోచించే మనస్తత్వం ఆయనదని అన్నారు. ప్రవీణ్ కుమార్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ ను హత్య చేశారు అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం పక్కనే సెల్ ఫోన్ గుర్తించారు. ఆయన ఫోన్ నుండి చివరి కాల్ రామ్మోహన్ అనే వ్యక్తికి వెళ్లినట్లు గుర్తించారు. రామ్మోహన్ కు ఫోన్ చేయగా వచ్చి మృతదేహాన్ని చూసి పగడాల ప్రవీణ్ కుమార్ దిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలిసి అక్కడ ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రవీణ్ బావమర్ది నిన్న వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పెద్దగా ఇంగ్లీష్, హిందీ తనకు రాదని తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. తెలుగు బిడ్డనని, మారుమూల అటవీ ప్రాంతంలో జన్మించానని ఆమె వివరించారు. ఈ విషయంలో మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆమె చెప్పారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. ఈ బిల్లుపై చాలా మంది సభ్యులు విలువైన సూచనలు చేశారని, ఈ బిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఏజెన్సీ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. అచ్చంపేట మున్సిపాలిటీ అయితే అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా భాష పరంగా ఉన్న ఇబ్బంది గురించి సీతక్క వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నుండి ఈ ఎండలు మరింత ముదిరిపోతాయి అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎండలు బాగా పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో అపశృతి దొర్లింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా దింపేశారు. ఆగ్రా ముగించుకుని యోగి ఆదిత్యనాథ్ లక్నోకి తిరిగి ప్రయాణమయ్యారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి ముందు జాగ్రత్తగా ఖేడియా విమానాశ్రయంలో దింపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం ఢిల్లీ నుండి మరో విమానాన్ని పంపించారు. ఆయన సుమారు గంటన్నర సేపు ఆగ్రా విమానాశ్రయ లాంచ్లో వేచి ఉన్నారు. మరో విమానంలో ఆయన సాయంత్రం లక్నో చేరుకున్నారు.
బంగ్లాదేశ్తో సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. తాజాగా బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మీకు బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని లేఖలో మోదీ పేర్కొన్నారు. ఈ రోజు మన రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజని చెప్పారు. మన త్యాగాలు ఉమ్మడి చరిత్రకు ఈ రోజు నిదర్శనమని అన్నారు. బంగ్లా విముక్తి యుద్ధం ఇరు దేశాల సంబంధాలకు మార్గదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరు దేశాల ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణలోకి తీసుకొని మన సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ నెల 22న మొదలైన ఈ సిరీస్ మే నెల దాకా సాగుతుంది. నిజానికి ఐపీఎల్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. ఈ మెగా టోర్నీ బ్రాండ్ విలువ, ఆదాయం అంతకంతకు పెరుగుతున్నాయి. భారత్లో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే మతిపోవాల్సిందే. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024లో 1 లక్ష కోట్ల రూపాయలు దాటింది. ఈ టోర్నీలో పాల్గొంటున్న 10 జట్ల సమిష్టి ఆదాయం 6,797 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో ఐపీఎల్ సమిష్టి బ్రాండ్ విలువ 13% పెరిగి సుమారు 1 లక్ష కోట్లకు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.